Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. అసలు ప్రకాశం జిల్లాలో ఉన్న టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటో తెలుసుకుందామా? ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అసలు కౌన్సిలింగ్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, దీంతో పాటు అసలు ఏం కాలేజెస్ ఉన్నాయి, అక్కడ ఏం బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ఫీజులు ఎంత ఉంటాయని కూడా అడుగుతున్నారు. అండ్ అక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, మీ అందరికీ చాలామంది ఎక్కువ ఆప్షన్ పెట్టుకునేది సిఎస్సి బ్రాంచ్ కాబట్టి ఆ సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. టాప్ 3 కాలేజెస్ ఏమున్నాయి ప్రకాశం జిల్లాలో చూద్దాం. ఫస్ట్ పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇక్కడ కనుక అడ్మిషన్ కావాలి అంటే ఓసీ వాళ్ళకైతే 40,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే 82,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 1,30,000 నుంచి 1,50,000 లోపు అయితే వస్తుందండి. బీసీఏ వాళ్ళకైతే 71,000 లోపు, బీసీబీ వాళ్ళకైతే 65,000 లోపు, బీసీసీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 40,000 లోపు, అమ్మాయిలకైతే 1,00,000 దాటినా కూడా మీకు సీట్ వస్తుంది. బీసీడీ వాళ్ళకైతే 79,000 లోపు, బీసీఈ వాళ్ళకైతే 69,000 లోపు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 55,000 లోపు ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలేజీకి సంబంధించిన ఏ కాలేజీకి సంబంధించిన ఇప్పుడు మనం చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ ఫీజు గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. అప్రాక్సిమేట్గా అయినా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఈ ఫీజెస్ ఏంటంటే మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా ప్రస్తావించట్లేదండి. ఇక ర్యాంకు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. కేటగిరీ బిలో కూడా మనం అడ్మిషన్స్ చేసిస్తాం కాబట్టి కేటగిరీ బికి సంబంధించి టాప్ కాలేజెస్లో మీరైతే సీట్ పొందొచ్చు. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న టాప్ 2nd కాలేజ్ చూద్దామండి. స్టెయిన్స్ అన్నా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 48,000 లోపు రావాలి. 1,10,000 లోపు ర్యాంక్ వస్తే ఎస్సీ వాళ్ళకైతే అడ్మిషన్ దొరుకుతుంది. 1,10,000 నుంచి 1,40,000 లోపు వస్తే కనుక ఎస్టీ వాళ్ళకి దొరికే అవకాశం ఉంది. బీసీఏ వాళ్ళకైతే కనుక 80,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలండి. బీసీబీ వాళ్ళకైతే అబ్బాయిలకి 68,000 లోపు, అమ్మాయిలకైతే 75,000 లోపు. ఇక బీసీసీ వాళ్ళకైతే కనుక 1,12,000 నుంచి 1,20,000 లోపు అయితే మీకు ర్యాంక్ వస్తే ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. బీసీడీ వాళ్ళకైతే 75,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీఈ వాళ్ళకైతే 1,00,000 దగ్గరగా ర్యాంక్ వచ్చినా కూడా అడ్మిషన్ దొరుకుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అబ్బాయిలకి 66,000 లోపు, అమ్మాయిలకి 86,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న టాప్ 3 కాలేజ్ చూద్దాం. రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కనుక అడ్మిషన్ కావాలంటే ఏం చేయాలి, మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి? ఓసీ వాళ్ళకైతే 59,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలండి. ఎస్సీ వాళ్ళకైతే 1,20,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 1,10,000 నుంచి 1,30,000 లోపు రావాలి. ఇక బీసీఏ వాళ్ళకైతే 94,000 నుంచి 95,000 లోపు, బీసీబీ వాళ్ళకైతే 1,32,000 లోపు, బీసీసీ వాళ్ళకైతే 59,000 లోపు, బీసీడీ వాళ్ళకైతే 1,00,000 లోపు, బీసీఈ వాళ్ళకైతే 89,000 లోపు, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 68 నుంచి 70,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇవి ప్రకాశం జిల్లాలో ఉన్న టాప్ 3 కాలేజెస్. ఇవి కాకుండా మీరు వేరే కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనే డౌట్స్ ఏమైనా ఉంటే మన ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.